కాకినాడ కల్పన సెంటర్లో కారు బీభత్సం సృష్టించింది. బస్టాండ్ వైపు నుంచి కల్పన సెంటర్ వైపు వస్తున్న కారు బైక్ పైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బైక్ పై ఉన్న 2 వ్యక్తులు చనిపోయారు. మరో 3కి తీవ్ర గాయాలయ్యాయి. మద్యం మత్తులో కారు డ్రైవ్ చేయడంతోనే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. రామ్మోహన్ అనే వ్యక్తి మద్యం మత్తులో కారు నడిపినట్లు పోలీసులు గుర్తించారు. కారులో మద్యం సీసాలున్నట్లు పోలీసులు తెలిపారు. రామ్మోహన్తో పాటు కారులో పద్మ అనే మహిళ ఉన్నట్లు వెల్లడించారు. వరుసగా 2 బైకులను ఢీకొట్టిన కారు తర్వాత పల్టీ కొట్టింది. మృతులను పీత సతీష్, లక్ష్మణ్ గా గుర్తించారు. దుర్గా ప్రసాద్, రామ్మోహన్, పద్మ జీజీహెచ్ లో చికిత్స పొందుతున్నారు. కాకినాడలో కారు బీభత్సానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాయి సుధీర్ అందిస్తారు. కాకినాడలో ఒక వ్యక్తి మద్యం సేవించి కారు నడపడం వల్ల 2 ప్రాణాలని బలి తీసుకున్నాడు. మద్యం సేవించి నిర్లక్ష్యంగా ర్యాష్ డ్రైవింగ్ వల్ల కల్పన సెంటర్లో ఈ ప్రమాదం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకోవచ్చు, బస్టాండ్ వైపు నుంచి సామూర్తి నగర్ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి బస్టాండ్ నుంచి ఇటు కల్పన సెంటర్ వైపుకి కారు వస్తుండగా ఇటువైపు మరోవైపు కల్పన సెంటర్లో 2 బైకులు సతీష్, లక్ష్మణ్లు బైక్పై వస్తున్నారు. వాళ్ళని బైక్పై వస్తుండగా కారు అటువైపు నుంచి వస్తున్న కారు ఒక్కసారిగా వాళ్ళని ఢీకొట్టి తర్వాత ఎక్కడైతే దిమ్మ ఉందో దిమ్మను ఢీకొట్టి మళ్ళీ పల్టీలు కొట్టిన సిచ్యువేషన్. ప్రస్తుతానికైతే రామ్మోహన్, పద్మ అనే 2 వ్యక్తులు, రామ్మోహన్ అదేవిధంగా పద్మ, వాళ్ళిద్దరూ కూడా కారులో సామూర్తి నగర్ బ్రిడ్జ్ పై నుంచి ఇటువైపు వస్తుండగా ఈ బ్రిడ్జ్ దగ్గర నుంచి ఇటు క్రాస్ చేసే పరిస్థితిలో కల్పన సెంటర్ నుంచి క్రాస్ చేసే పరిస్థితిలో మరోవైపు ఎవరైతే ఉన్నారో మృతులు సతీష్, లక్ష్మణ్ ఒకే బైక్పై వీరు ఈ రోడ్ని క్రాస్ చేస్తున్న సిచ్యువేషన్, కల్పన సెంటర్కి సంబంధించి ఈ రోడ్ని క్రాస్ చేస్తున్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా కారు ఆ బైక్ని ఢీకొట్టడం, బైక్ని ఢీకొట్టిన తర్వాత మరో బైక్ని ఢీకొట్టి ఈ కల్పన సెంటర్ దిమ్మ ఏదైతే ఉందో ఈ దిమ్మని ఢీకొట్టిన సిచ్యువేషన్. ఈ దిమ్మ ప్రస్తుతానికి అయితే చూసుకోవచ్చు పూర్తిగా బ్లాక్ అయిపోయిన సిచ్యువేషన్. ఎక్కడికక్కడ గ్రిల్లింగ్లు కూడా బ్లాక్ అయిన సిచ్యువేషన్. ఎంత ఫోర్స్గా ఢీకొడితే అయితే మాత్రం ఇటువంటి స్థాయిలో దిమ్మ ఒక ఇనుప దిమ్మ పూర్తిగా గ్రిల్స్ అన్నీ కూడా పగిలిపోయిన సిచ్యువేషన్. ఈ గ్రిల్స్ని ఢీకొట్టిన తర్వాత కారు ఒక్కసారిగా పల్టీలు కొట్టింది. కారులో ఉన్న 2 కూడా రామ్మోహన్ కావచ్చు, అదేవిధంగా మరో మహిళ 2 ఎవరైతే ఉన్నారో పద్మ, వీళ్ళిద్దరూ కూడా ఎయిర్ బ్యాగ్స్ ఓపెన్ కావడంతో ప్రాణాల నుంచి బయటపడ్డారు. ప్రస్తుతం వాళ్ళిద్దరూ కూడా కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. మరోవైపు సతీష్, లక్ష్మణ్ ఇద్దరు ఒకే కారుపై వెళ్తున్నారు. సతీష్, లక్ష్మణ్ కూడా సతీష్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తాడని కూడా స్థానికులు చెప్తున్నారు. టిఫిన్ సెంటర్ క్లోజ్ చేసి తిరిగి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిన సిచ్యువేషన్. ఈ రామ్మోహన్ మందు డ్రింక్ చేసి కారు ర్యాష్గా డ్రైవ్ చేయడం వల్ల ఈ ప్రమాదం జరిగింది. ఏమాత్రం సంబంధం లేని 2 యువకులు అక్కడికక్కడే చనిపోయిన సిచ్యువేషన్. మనం గ్రిల్స్ కూడా చూసుకోవచ్చు, గ్రిల్స్ పూర్తిగా డ్యామేజ్ అయ్యాయి, పూర్తిగా బ్లాక్ అయిపోయినాయి. ఎంత ఫోర్స్గా వచ్చి ఈ స్థాయిలో వీటిని ఢీకొడితే ఈ స్థాయిలో ఇవి డ్యామేజ్ అవుతాయని కూడా మనకు అర్థమవుతున్న సిచ్యువేషన్. ఇవి రేలింగ్ కూడా పూర్తిగా కట్ అయిపోయింది. కారు అటువైపు నుంచి వచ్చి ఏదైతే సామూర్తి నగర్ బస్టాండ్ దగ్గర నుంచి ఫోర్స్గా వచ్చి అది కొత్తగా కూడా ఇంకా నెంబర్ కూడా రాలేదని పోలీసులు చెప్తున్నారు. దానికి తగ్గట్టుగా ఒక్కసారిగా ఫోర్స్గా రావడం, ఈ 2 బైకులను ఢీకొట్టడం, ఈ 2 బైకులను ఢీకొట్టిన తర్వాత ఇక్కడ ఉన్న దిమ్మను ఢీకొట్టి కారు బోల్తా పడింది. ప్రస్తుతానికైతే 3 కాకినాడ జీజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. చనిపోయిన 2 యువకులు కూడా స్థానికులే అని ఇక్కడ పోలీసులు చెప్తున్నారు. అందులో ఒక వ్యక్తి అయితే ఒక 1.5 year బాబు కూడా ఉన్నాడని పోలీసులు చెప్తున్నారు. దీనికి సంబంధించి ఒక వ్యక్తి నిర్లక్ష్యంగా మద్యం సేవించి ఈ కారు నడపడం వల్ల పూర్తి స్థాయిలో 2 కుటుంబాలు అన్యాయం అయిపోయాయి. వాళ్ళు పెద్ద దిక్కును కోల్పోయాయని విలువలాడుతున్నారు. కెమెరా పర్సన్ ప్రకాష్తో సాయి సుధీర్, ఎన్టీవీ, కాకినాడ నుంచి.